హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. తేనెను టెస్ట్ చేయడం గురించి నాకు మా వారికి మధ్య ఆర్గ్యూ జరిగిందండి. చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తేనెకి టెస్టింగ్ లేదని నేనండి ల్యాబ్కి వెళ్తే గానీ చేయలేమని, మా ఆయన మాత్రం టెస్టింగ్ చేద్దామని రాదు. ఇది ప్రూఫ్ తో చెప్తే గానీ మా ఆయన నమ్మరండి, అందుకే ప్రూఫ్ తో చేద్దాం. ఇప్పుడు మా ఆయన ఒరిజినల్ తేనె అని చెప్పి తీసుకొచ్చినదండి, 500 పెట్టి తెచ్చినారు. బ్యాంక్ లో ఎవరో తీసుకొచ్చినారంట, 500 పెట్టాడు. 500కి ఇంత స్వచ్ఛమైన తేనె రాదని నేను వస్తుందని మా ఆయన పెద్ద డిబేట్ నడిచిందండి. చివరికి ఇంకా టెస్ట్ చేయాలని ఫిక్స్ అయినాము. ఇది వచ్చేసి ఒరిజినల్ తేనె అనుకునే తేనె, ఇది వచ్చేసి కొనుకొచ్చినదండి బయట. టెస్ట్ చేద్దాం. మా ఆయన ఏం వాదిస్తాడంటే, ఇక్కడ హనీ బీలు ఉన్నాయండి, దీంట్లో ఇవి ఉన్నాయి కదా కాబట్టి ఖచ్చితంగా స్వచ్ఛమైన తేనె అంటాడు. చూడండి, స్వచ్ఛమైన తేనె అన్నాడు. నేనేమన్నా వాడు మోసం చేసేవాడు, పైన కొద్దిగా వేసినాడు అని చెప్పిన, కానీ వినిపించుకోలేదు. టెస్ట్ చేద్దామన్నాడు. టెస్ట్లో కూడా రిజల్ట్ ఏం చూపిదన్నా కూడా వినలేదండి మా ఆయన. కానీ మా ఆయన తృప్తి కోసం ఒకసారి చెక్ చేయండి. ఇది బయట కొనుకొచ్చినది వేస్తున్నాం, వేసేసినాం కొద్దిగా పోతాను మమ్మీ. అదే చిక్కగా ఉంది కొనుకొచ్చినది. ఇప్పుడు ఒక అగ్గిపుల్లను తీసుకొని మా వారు తీసుకొచ్చిన స్వచ్ఛమైన తేనె అనబడే తేనెలో ముంచి అగ్గిపుల్లను వెలిగించానండి. ఇది వెలిగింది. ఇలా వెలిగితే స్వచ్ఛమైన తేనె అంట. ఇప్పుడు కొనుక్కొచ్చిన తేనెలో ముంచి వెలిగించానండి, ఇది వెలగలేదు. ఇక మా వారి ఆనందం చూడాలి, అబ్బో. కానీ నేను కూడా అస్సలు ఒప్పుకోలేదండి. ఆల్రెడీ మనం వాడిన అగ్గిపిట్టనే మళ్ళీ వాడుతున్నాము, అందులో తడి తగిలింది కదా, సో అగ్గిపిట్టకుండే సైడ్ మందంతా పోయి ఉంటుంది, అందుకే వెలగలేదు, మళ్ళీ టెస్ట్ చేయాల్సిందేనని పట్టుపట్టి మళ్ళీ టెస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈసారి ఫస్ట్ కొనకొచ్చిన తేనెతో వెలిగిస్తే వెలిగిందండి. ఈసారి మా వారు ఒప్పుకోలేదండి, అలా వెలిగకూడదు, అగ్గిపుల్లల్ని తేనెలో 2 నానాలి బాగా అని చెప్పి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత వెలిగించామండి. ఈసారి 2 అగ్గిపుల్లలు వెలిగాయండి. సో ఈ టెస్ట్లో అసలు ఏం తెలియలేదు. ఇంకా రెండో టెస్ట్ ట్రై చేసేద్దాం. ఇక్కడ 2 కప్పులు తీసుకొని రెండిట్లో కొనకొచ్చిన తేనె ఒకటి, మావారు తీసుకొచ్చిన తేనె 2 వేసాము. నాకైతే ప్రాణం గిలగిలా కొట్టుకుంటుందండి. ఎంత తేనె వేస్ట్ చేస్తున్నామో ఎవ్వరం తినకుండానే అస్సలు అని కొద్దిగా వేస్తుంటే మావారు వెయ్యి అంత కొద్దిగా వేస్తే టెస్ట్ ఎట్లా తెలుస్తుందని చెప్పి ఎంత తేనె వేపించాడో చూడండి. ఇప్పుడు రెండిట్లో నీళ్లు పోసామండి. ఈ టెస్ట్ ఏంటంటే వాటర్లో ఏ తేనె అయితే కరుగుతుందో ఆ తేనె ఒరిజినల్ కాదంట. అంటే బెల్లం నీళ్ళు అట్లా అయితే బెల్లం వాటర్లో కరిగిపోతుంది కదా, సో అలా చేయాలంట. కానీ 2 తేనె కరగలేదండి, అలాగే ఎట్లా వేస్తే అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తావు అని అడిగితే, అలా అయితే ఏముంది, 2 ఒరిజినల్ తేనెలే అని చెప్పాడు. లాస్ట్కి మా వారు అస్సలు ఒప్పుకోడండి. మా వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తేనెను ఇంట్లో అస్సలు టెస్ట్ చేయలేమండి. తేనెని ఖచ్చితంగా ల్యాబ్లో టెస్ట్ చేస్తేనే ఒరిజినలో కాదో తెలుస్తుంది. మరి మీరేమంటారో కింద కామెంట్ చేసి చెప్పండి.